నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10 మంది ఎమ్మెల్యేల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో వితిన్ 3 మంత్స్‌లో వీళ్ళపైన డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలంటే స్పీకర్ తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ తీసుకోవాలి. దానికి 3 నెలలు డెడ్‌లైన్ విధించింది సుప్రీంకోర్టు. ఇక్కడ ఈ 10 మంది ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. మరొకసారి దానం నాగేందర్, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, గూడెం మైపాల్ రెడ్డి, అలాగే డాక్టర్ సంజయ్, కాళేయాదయ, అరికెపూడి గాంధీ. ఈ 10 మంది బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు జంపారు. సో వీళ్ళు ఎప్పుడైతే పార్టీ మారారో, పార్టీ మారిన తర్వాత కేటీఆర్ ఇటు కౌశిక్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడాను ఒక పిటిషన్ దాఖలు చేశారు. వీళ్ళంతా మా పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళారు. సో వెంటనే వీళ్ళపైన అనర్హత వేటు వేయాలి అంటూ కేటీఆర్ అలాగే కౌశిక్ ఇద్దరు కూడాను, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడాను పిటిషన్ వేశారు. సో కేటీఆర్ వీళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళని పక్కన పెడితే అసలు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఒక నియోజకవర్గం నుంచి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వీళ్ళు మోసం చేసింది పార్టీని కాదు, ప్రజలనే, నమ్ముకున్న ప్రజలనే నట్టేట ముంచారు అంటే ఖచ్చితంగా వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులంతా కూడాను మా పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పేసి, మన పార్టీ మనము అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలందరికీ మాయమాటలే చెప్పారు. అంటే ఖచ్చితంగా మాయమాటలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే పార్టీ గుర్తు మీద గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల నమ్మకాలని ఒమ్ము చేశారు. అంటే అక్కడ బీఆర్ఎస్ గెలిచిన బీఆర్ఎస్ని తలకిందులు చేసి ఆ గెలుపుని కాంగ్రెస్ కట్టబెట్టిన నాయకులు వీళ్ళు. అంటే వీళ్ళు పార్టీ ఎందుకు మారాను అని ఈ 10 మంది చెప్తున్నారు. ఏంటి అంటే మా నియోజకవర్గ ప్రజల కోసమే మారాము అని చెప్తున్నారు. కానీ నిజంగా వీళ్ళు గతంలో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి నెరవేరని పనిని నేను నెరవేర్చాను అని చెప్పేసి గుండెల మీద చేసుకుని ఎవరైనా చెప్పగలిగే దమ్ముందా? ఇన్ని వందల కోట్లు నేను నియోజకవర్గానికి తీసుకొచ్చాను. బీఆర్ఎస్ నుంచి మారిన తర్వాత కాంగ్రెస్కి మారిన తర్వాత వందల కోట్లు, వేల కోట్లు తీసుకొచ్చి నా నియోజకవర్గం నేను అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఈ 10 మందిలో ఏ ఒక్క వ్యక్తి అయినా చెప్పగలుగుతాడా? చెప్పే ధైర్యం ఉందా అసలు? అంటే మినిమం కనీసం అనేది సిగ్గు అనేది లేకుండా, కనీసంలో కనీసం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ నా నియోజకవర్గ ప్రజల కోసం నేను వెళ్ళాను, వాళ్ళ బాగోగుల కోసం వెళ్ళాను, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాను అని చెప్తున్నారు. అంటే ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, ఒక ప్యాషన్ అయిపోయింది. ప్రజలను మోసం చేయడం, ఒక పార్టీ గుర్తు మీద గెలవడం, మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళడం. ఈ 10 మంది నిజంగానే ఈ 10 మందికి దమ్ముంటే ఇమీడియట్గా రాజీనామా చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడి గెలవగలిగే సత్తా ఉందా? అంటే పార్టీ గుర్తుల మీద గెలవడం తప్ప వాళ్ళ సొంతగా గెలవలేని వ్యక్తులా వీళ్ళు అనుకోవచ్చా? అంటే నిజంగానే ప్రజలను మోసం చేసి వెళ్ళిన నాయకులే కదా వీళ్ళు. సో వీళ్ళ విషయం ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు పిటిషన్ వేసిన వ్యక్తులు ఎవరైతున్నారు, కేటీఆర్ని తీసుకుందాం ఎగ్జాంపుల్. అంటే 2018లో అడ్డగోలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళతో రాజీనామా చేయించకుండా మీ పార్టీలోకి తీసుకొని వాళ్ళకి అనేకమైన పదవులు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పిటిషన్ వేసి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి, బైపోల్కి వెళ్దాం అంటారు. మరి ఆ రోజు మీరు తీసుకున్నప్పుడు మీకు జ్ఞాపకం లేదు అసలు ఈ ఎమ్మెల్యేలను మనం తీసుకోకూడదు అంటే? ఇప్పుడు కాంగ్రెస్కి ఒక మాట చెప్పాలంటే కాంగ్రెస్కి ఒక నిర్దిష్టమైన ఒక పకడ్బందీ మెజారిటీ లేకపోవడం వల్ల వాళ్ళు తీసుకున్నారు అనుకోవచ్చు. కాంగ్రెస్ తప్పు చేసింది నిజంగానే. ఇక్కడ వాళ్ళని తీసుకొని తప్పు చేసింది. రాజీనామా చేయించకుండా మళ్ళీ వాళ్ళని తీసుకోవడం, వాళ్ళకి ఆ పదవులు కొనసాగించడం అనేది చేసింది. కానీ మీరేం చేశారు మరి? గతంలో మీరు చేసిన తప్పే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే, ఇప్పుడు ఎమ్మెల్యేలు తప్పు చేస్తే, గతంలో బీఆర్ఎస్ చేసింది కూడా డెఫినెట్లీ తప్పే, అక్షరాల తప్పే. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఈరోజు కోర్టు తీర్పు ఇవ్వడంతోనే సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. ఏది సత్యమేవ జయతే అంటే? మీరు రాజీనామా చేయించకుండా వాళ్ళ పదవులు కొనసాగించి ఆ ఎమ్మెల్యేలని అడ్డగోలుగా మీ పార్టీలో జాయిన్ చేసుకొని, అంటే మీకు బలం ఉన్నా సరే ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మరి రాజీనామా ఎందుకు చేయించలేదు? అదే రోజు మీరు రాజీనామా చేయించి మళ్ళీ బైపోల్ తీసుకొచ్చి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్న తర్వాత కదా మీ పార్టీలోకి తీసుకోవాల్సింది. అంటే మీకు ట్రెండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు, మిగతా బీజేపీ చేస్తే తప్పు, మిగతా ఎంఐఎం చేస్తే తప్పు, మిగతా కమ్యూనిస్టులు చేస్తే తప్పు, కానీ మీరు చేసింది తప్పు కాదు గతంలో. ఇప్పుడు అక్షరాల కాంగ్రెస్ పార్టీది తప్పే అయితే గతంలో కేసీఆర్ గారు గతంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకోవడం కూడా తప్పే. కానీ సత్యమేవ జయతే అని మాట్లాడుతుంది. ఏది సత్యమేవ జయతే అనేది? నిజంగానే మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించినట్లు ఉంటుంది. అంటే ఇక మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో వైసీపీ ఓడిపోయినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని టీడీపీ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని పైగా వాళ్ళని కొనసాగించడం కాకుండా మంత్రి పదవులు కూడా కట్టబెట్టి వాళ్ళని కొనసాగించారు. అంటే అన్ని రాజకీయ నాయకులంతా ఒకటే. అప్పుడు మీరు చేసింది తప్పే,
2014లో చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది కూడా తప్పే. అంటే నిజంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఈ 10 మంది కానీ మిగతా పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే దమ్ముంటే నిజంగా పార్టీ గుర్తుపైన కాకుండా మీరు ఇండిపెండెంట్గా నిలబడండి, ఇండిపెండెంట్గా గెలవండి. అప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారనేది ఆలోచించు. మీ ప్రజలను అడగండి. వీళ్ళు పార్టీ మారేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారా? మిమ్మల్ని గెలిపించిన ప్రజలను ఏమన్నా అడిగారా అసలు కనీసం నేను ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను అని? అంటే మీ స్వలాభాల కోసం, మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని నట్టేట ముంచేసి వెళ్ళిపోతారు. ఇక ఇట్లా చూసుకుంటే ఇక నుంచి పార్టీలు మనుగడ అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా నుంచోవడం, గెలవడం, వీళ్ళంతా కలిసి ఒక పార్టీగా ఏర్పడటం, ఒక వింగ్గా ఏర్పడడం జరిగితే అసలు పార్టీల మనుగడే ఉండదు. నిజంగానే మీరు చేసింది తప్పే, కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేసింది కూడా తప్పే. కానీ అంతిమంగా వీళ్ళందరూ తప్పులు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఈ పార్టీ కావాలి అనుకున్న ప్రజల్ని మోసం చేసి, ఈ గుర్తు కావాలని ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మనసును అడిగి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు మీరు ఆలోచించుకొని మనసాక్షిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ముందు రోజుల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఇందులో ప్రతి ఒక్కరిది తప్పు ఉంది కాబట్టి సో సత్యమేవ జయితే మాట్లాడే అధికారం ఇటు బీఆర్ఎస్ నాయకులకి లేదు. ఇక ఇదంతా మంచిదే అని చెప్పేసి ఆ పార్టీలు ఏం చేసినా సరే నో ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడి మేము చేసింది మంచిదే అని కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ కూడా తప్పే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా తప్పే. సో వీళ్ళందరి గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.